అందరికీ నమస్కారం. నేను మీ వెంకట్‌ని. తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురంలో శ్రీ స్థలసేన పెరుమాళ్ ఆలయం వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన 108 దివ్యదేశంలో ఒకటిగా విరాజిల్లుతుంది. 108 దివ్యదేశంలో ఇది 63వ దివ్యదేశం. ప్రధాన దైవం శ్రీ స్థలసేన పెరుమాళ్ అంటే నేలపై పడుకున్న భంగిమలో తూర్పుముఖంగా దర్శనమిస్తారు. అమ్మవారు శ్రీ నీలమంగయ్య తాయార్ భూదేవి అవతారం. అమ్మవారు ఇక్కడ పద్మంపై కాకుండా నేరుగా భూమిపైనే కూర్చునుంటారు. పుండరీక మహర్షి భక్తికి మెచ్చి స్వామి ఇక్కడ స్వయంగా ప్రత్యక్షమయ్యారు. దివ్యదేశంగా గుర్తింపు పొందాలంటే ఆళ్వార్లు తమ కీర్తనల ద్వారా ఆ క్షేత్రాన్ని స్తుతించాలి. ఈ ఆలయాన్ని 2 ప్రసిద్ధ ఆళ్వార్లు కీర్తించారు. వాళ్లే భూతతత్వాళ్ ఆళ్వార్, అలాగే తిరుమంగై ఆళ్వార్. ఇక స్థల పురాణానికి వస్తే పూర్వం మహాబలిపురం సముద్ర తీరాన పుండరీక మహర్షి అనే గొప్ప విష్ణు భక్తులు ఉండేవారు. ఆయన తన తోటలో పూసిన పవిత్రమైన సహస్రదళ పద్మాలను అంటే 1000 రేకుల తామర పువ్వులను వైకుంఠంలోని శ్రీ మహావిష్ణువు సమర్పించాలని ఆశించారు. పువ్వుల బుట్టను నెత్తిన పెట్టుకొని సముద్ర తీరానికి వచ్చేసరికి ఉవ్వెత్తున లేస్తున్న అలలు ఆయన్ను ముందుకు సాగనివ్వలేదు. దాంతో ఆ అమాయక భక్తుడు ఒక దృఢ సంకల్పం చేశాడు. ఈ సముద్రంలో ఉన్న నీటినంతటిని చేతులతో తోడి అవతలికి పోస్తాను, అప్పుడు దారి దొరుకుతుంది అని భావించి తన దోసెళ్లతో సముద్రపు నీటిని బయటకు పోయటం ప్రారంభించారు. అహోరాత్రులు నీరు తోడుతున్న ఆయన భక్తిని పరీక్షించడానికి శ్రీమన్నారాయణుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో అక్కడికి వచ్చారు. నాయన, ఆకలితో నా ప్రాణాలు పోతున్నాయి, కాస్త అన్నం పెట్టగలవా అని అడుగుతారు. సమయం వృధా కాకుండా మహర్షి కంగారు పడుతుంటే ఆ వృద్ధుడు, నువ్వు వెళ్ళి అన్నం తీసుకురా, అంతవరకు నీ పువ్వుల బుట్టను నేను కాపాడుతాను, దాంతోపాటుగా నీకు బదులు నీరు నేను తోడతాను అని చెప్తారు. దాంతో మహర్షి అతన్ని నమ్మి వేగంగా ఆశ్రమానికి వెళ్ళి భోజనం సిద్ధం చేసి తీసుకొని తిరిగి వచ్చారు. కానీ తీరానికి వచ్చేసరికి అక్కడ వృద్ధుడు లేడు. సముద్రపు అలలు శాంతించి నీరు వెనక్కి తగ్గి ఒక పెద్ద ఇసుక తెన్ను ఏర్పడింది. ఆ ఇసుకపై మహర్షి తెచ్చిన తామర పువ్వులను, వాటిని మాలలను ధరించి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఎటువంటి పాము మంచం అంటే ఆదిశేషువు లేకుండా నేరుగా నేలపైనే పడుకుని శయనభంగిమలో దర్శనమిచ్చారు. నీ భక్తికి మెచ్చి నీవు తెచ్చే అన్నం కోసం ఎదురు చూస్తూ ఈ స్థలమే శయనంగా భావించాను అని స్వామి పలుకుతారు. అలా భక్తుని కోసం భగవంతుడు నేలపై పడుకున్న పవిత్రమైన క్షేత్రమే ఈ స్థల సేన పెరుమాళ్ ఆలయం. ఈ ఆలయం తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలో ఉంది. ఇది మహాబలిపురం బస్టాండ్ పక్కనే ఉంటుంది. మహాబలిపురానికి పూర్వనామం మామల్లాపురం. దీనికి అత్యంత సమీప రైల్వే స్టేషన్ చెంగల్పట్టు. ఇది ఆలయానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడి నుంచి బస్సు లేదా ట్యాక్సీ ద్వారా ఈ ఆలయానికి చేరుకోవచ్చు. అంతేకాకుండా మహాబలిపురంలో ఎన్నో అద్భుతమైన శిల్ప సంపద కూడా ఉంది. వాటిని కూడా చూడగలరు.
గోవింద గోవింద